సీఎం జగన్ మరోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు విడుదల చేసే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు మళ్లించడం ఆ ప్రాంత వాసుల చిరకాల కల. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టా లెక్కగా వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది. ఇవాళ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం జగన్ కుప్పంలోకి నీరు విడుదల చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేట వద్ద సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేస్తారు. కుప్పం బ్రాంచ్ కెనాల్కు హంద్రీనివా నీటిని విడుదల చేస్తారు. అనంతరం సీఎం జగన్ హెలికాప్టర్లో శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్దే కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత గుండిశెట్టిపల్లి వద్ద జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. చంద్రబాబు ప్రాతిధ్యాన్ని వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జగన్ పర్యటనపై ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మురళి. ఏ సమయానికి కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్ వెంట ఇంకెవరెవరు నేతలు ఉంటారు? సేపటి క్రితమే కుప్పం నియోజకవర్గంకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయన నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇక్కడే ఉన్న రామకుప్పం మండలం రాజుపేట వద్దకు చేరుకున్నారు. ఇక్కడే హంద్రీనివా కాలువ ఉంది. ఎగువ నుంచి వచ్చిన వాటర్ ను దిగువకు అంటే కుప్పంకు ఆయన స్వయంగా సీఎం వైఎస్ జగన్ నీటికి పూజ చేసి మరి నీటిని విడుదల చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగబోతోంది. ప్రత్యేకించి ఇక్కడే అంటే హంద్రీనివా కాలువ ఏదైతే ఉందో వాటర్ అది హంద్రీనివా ప్రాజెక్టు గుండా నేరుగా పలమనేరు బ్రాంచ్ కెనాల్కు చేరుకుంటుంది. పలమనేరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్కు విడుదల చేసే కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ఒక కలగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు ఇవాళ సాకారం కాబోతోంది. ఇకపై కుప్పం అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఇవాళ నీటిని విడుదల చేయడం ద్వారా మొత్తం కుప్పము పలమనేరు 2 నియోజకవర్గాలు కూడా సాగునీరు అందించబోతున్నారు. ఏకంగా 101 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవాళ ఈ నీరు అందబోతోంది. దాదాపు 6,300 ఎకరాల స్థిరీకరణ కూడా ఈ వాటర్ ద్వారా జరగబోతుంది. దాదాపు 570 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ద్వారా జరగబోతుంది. దాదాపు 570 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. నిజానికి టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు చాలా వరకు జరిగినప్పటికీ ఇప్పుడు దాన్ని ఫినిష్ చేయడం మాత్రం వైసీపీ ఘనతగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ ఇక్కడ చేరుకోబోతుంది. అంటే మొత్తంగా 2 కార్యక్రమాలు ఇక్కడి నుంచి సరిగ్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బహిరంగ సభ జరిగే శాంతిపురం మండలంలో ఉన్నాం. ఇప్పుడు అయితే ముఖ్యమంత్రి మాత్రం నేరుగా రామకుప్పం మండలం చేరుకుంటారు. అక్కడే వాటర్కు పూజలు చేసి దిగువకు నీటిని విడుదల చేస్తారు. అక్కడ ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మరో 20 నిమిషాల్లో ప్రస్తుతం నేనున్న బహిరంగ సభాస్థలికి వస్తారు. ఇక్కడే ఆయన ప్రసంగించబోతున్నారు. మొత్తంగా సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడబోతున్నారు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒక ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేశారు. ఈ నేపథ్యంలో ఇది తమ ప్రభుత్వ ఘనతగా సీఎం వైఎస్ జగన్ చెప్పుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఒక బృహత్ కార్యక్రమాన్ని కూడా మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభించబోతున్నారు. కుప్పం వాసుల చిరకాల కళ ఒకటి హంద్రీనివా ప్రాజెక్టు అయితే మరొకటి పాలారు ప్రాజెక్టు. ఇది కర్ణాటక రాష్ట్రంతో ముడిపడి ఉంటుంది. పాలారు నది ద్వారా కుప్పంకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమం ఇది. ఇవాళ పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయబోతుంది. ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమం తెలుస్తోంది. అది సడన్గా ఆఖరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. వచ్చే 2-3 ఏళ్లలో ఈ పాలారు ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఇక్కడ ప్రకటించబోతున్నారు. మొత్తంగా పెద్ద ఈ హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయడం అనేది కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కల. మరి ఎటువంటి లబ్ధి పొందబోతున్నారు అక్కడి ప్రజలు? తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు ద్వారా 4 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గ పరిధిలోనే 104 చెరువులకు ఈ ప్రాజెక్టు ఇవాళ నీరు అందించబోతోంది. మరి కాసేపట్లోనే ఈ ప్రాజెక్టు నీళ్లు అంటే ఎక్కడో
కృష్ణా నది వాటర్ని నేరుగా ఫస్ట్ కర్నూలు, ఆ తర్వాత అనంతపూరు, ఆ తర్వాత చిత్తూరు. నిజానికి హంద్రీనివా ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు ఇట్లాంటి ఒక పథకం మొదటగా లేదు. కేవలం ఆ ప్రాజెక్టు మదనపల్లి అంటే చిత్తూరు జిల్లాలో మదనపల్లి శివారు వరకే పరిమితమైంది. అయితే ఈ ప్రాజెక్టు మరింతగా విస్తరించాలన్న ఉద్దేశంతో మొదట పలమనేరు బ్రాంచ్ కెనాల్కు రూపకల్పన చేశారు. పలమనేరు బ్రాంచ్ కెనాల్ నుంచి థర్డ్ ఫేజ్ కింద కుప్పం బ్రాంచ్ కెనాల్కు పథకాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రాజెక్టు ఇవాళతో పూర్తి అయిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 6,300 ఎకరాలకు ఇవాళ వాటరు స్థిరీకరణ చేయడం అనేది కూడా చాలా చిన్న విషయం కాదు. మొత్తం కుప్పం నియోజకవర్గంతో పాటు పలమనేరు నియోజకవర్గానికి కూడా ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుంది. ఇవాళ అసలు ఏమాత్రం ఊహలకు అందని విధంగా ఎక్కడో కృష్ణమ్మ నీరు నేరుగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న కుప్పంకు రావడం అనేది మాత్రం చాలా బృహత్ కార్యక్రమం, ఎవరు ఊహించని కార్యక్రమం. నిజానికి చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలోనే ఇట్లాంటి ఒక ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అంటే టీడీపీ వర్షన్ ఏంటంటే దాదాపు 90% మేమే పూర్తి చేసాము, మిగిలిన 10% మాత్రమే ఈవేళ వైసీపీ సర్కారు పూర్తి చేసిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ అక్కడ వాటర్కు పూజలు చేసి బహిరంగ సభాస్థలికి రాబోతున్నారు.